నల్గొండ జిల్లా గుర్రంపూడి మండలం కోయగురోరి బావి గ్రామంలో అధికారుల నిర్వాకం ఓ కుటుంబాన్ని వీధిన పడేసింది. గ్రామానికి చెందిన రోజా అనే నిరుపేద మహిళ ఇందిరమ్మ ఇల్లు కోసం అప్లై చేసింది. దాంతో ఇల్లు మంజూరు చేసినట్టే చేసి హ్యాండ్ ఇచ్చారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయిందనే ఆశతో ఉన్న పాత ఇల్లు కూలగొట్టుకుంది సదరు మహిళ. ఇప్పుడు ఆ బాధితురాలు నిలువు నీడ కోల్పోయి దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. గ్రామంలో అనర్హులకు ఇల్లు మంజూరు చేసి తమను మాత్రం అనర్హులుగా ప్రకటించారని బాధితురాలు రోజా వాపోతున్నారు. రోజా మా దార కూడా ఇట్లా ఇల్లు వచ్చిందని అప్లై చేసుకుంటే ఇల్లు వచ్చిందని చెప్పారు సార్. మాకు ఇట్లా జాగ ఉందా లేదా అని చెక్కింగ్ కూడా వచ్చారు సార్. చెక్కింగ్ చేసుకుని జాగ చూపించినాం. ఇప్పుడు ఇల్లు ఇల్లు కూడా కూలగొట్టుకున్నాం సార్. మాకు ఇప్పుడు ఇల్లు లేదు, ఏది లేదు. మాకు ఉదయం వచ్చి కూటలు దింపుకొని పోయారు. సాయంత్రం వరకు మీది వచ్చిన ఇల్లు కూడా అది క్యాన్సల్ అయిందని చెప్పారు సార్. మాకు మేము ఉన్న ఇల్లు కూడా కూలగొట్టుకున్నాం. ఇప్పుడు మేము రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. మాకు ఉండటానికి ఇల్లు లేదు, నీడ లేదు. ఏమైనా 2 నెలల్లో మాకు ఇల్లు వస్తుందని కిరాయికున్నాం సార్. వాళ్ళు కూడా ఎలాగొట్టే పరిస్థితి ఉంది. పల్లెటూరులో ఎవరు కిరాయికి ఉంచుకోరు సార్. మాకు పిల్లలను వేసుకొని మేము ఎక్కడ ఉండాలో ఏంది సార్, మా పరిస్థితి ఏంది? మాకు ఇట్లా ఇల్లు వచ్చిందని చెప్పారు. ఇల్లు వచ్చిందంటేనే మేము తేడా చేసుకున్నాం. ఉన్న ఇల్లు కూడా కూలగొట్టుకున్నాం.